హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కిరణ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు మనం ఫస్ట్ జ్యోతిర్లింగమైన సోమనాథ్కి వెళ్దాము. అలాగే వీడియోలో ఎక్కడ స్టే చేయాలి, సోమనాథ్కి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ తెలుసుకుందాము. అలాగే మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రిప్లో. సోమనాథ్కి మనం ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేను ఫ్లైట్లో వెళ్తున్నా. ఒకవేళ మీరు కనుక ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్కి మనకి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. మీరు రాజ్కోట్ వచ్చేసి అక్కడ నుంచి మనకి సోమనాథ్కి బస్సెస్ ఉంటాయి 200 కిలోమీటర్స్. లేదా మీరు అక్కడ నుంచి మనకి వేరేవాళ్ళకి ట్రైన్స్ ఉంటాయి. వేరేవాల్ సోమనాథ్కి 6 కిలోమీటర్స్ ఉంటుంది. వేరేవాళ్ళకి వచ్చేసి అక్కడ నుంచి మనం ఆటోలో సోమనాథ్కి వెళ్ళొచ్చు. వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. సో వచ్చేసినాం అహ్మదాబాద్కి. మొత్తం జర్నీ వచ్చేసి 1:30 పట్టింది. ఆన్ టైం కంటే 10 మినిట్స్ ముందే దింపేశాడు. ఇది అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన హైదరాబాద్ అంత లేదు కానీ ఓకే ఉంది. ఇదే నేను స్టే చేసిన హోటల్. సోమనాథ్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నైట్ నాకు లేట్ అయిపోయింది, 1 అయిపోయింది ఆల్మోస్ట్. అహ్మదాబాద్లో ఆన్ టైం బస్ దొరకలేదు సోమనాథ్కి. సో 3:30కి ఉందన్నాడు బస్, బట్ ఇంకా అంతసేపు ఉండలేక నేను 12:30కి కేశోడ్కి ఒక బస్సు ఉంటే కేశోడ్ వరకు వచ్చాను. కేశోడ్ ఏమంటే సోమనాథ్కి 60 కిలోమీటర్స్ అవే ఉంటుంది. అక్కడ నుంచి సోమనాథ్కి రెగ్యులర్గా ఎవ్రీ 30 మినిట్స్కో 40 మినిట్స్కో ఒక బస్సు ఉంటుంది. సో అలా అని చెప్పేసి నేను కేశోడ్ వచ్చా. కేశోడ్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ సోమనాథ్ బస్ బుక్ చేసుకొని సోమనాథ్కి వచ్చేసరికి 1 అయిపోయింది. బస్ స్టాండ్లో దిగ్గానే మనకి ఆటో డ్రైవర్స్ ఉంటారు, దే విల్ హెల్ప్ యూ. ఒక ఆటో డ్రైవర్ తను యాక్చువల్గా 3-4 హోటల్స్ చూపించుండే, బట్ అంతకేం నచ్చలేదు. సో ఇంకా తను మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి హోటల్ చూపించాడు. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇట్ టుక్ అరౌండ్ 30 మినిట్స్. మార్నింగ్ 7కి ఆరతి దర్శనం ఉంటుంది. సో మీరు 6కి అలా స్టార్ట్ అవుతే లైన్లో నిలబడితే మీకు 7కి ఆరతి దర్శనం దొరికింది. చాలా బాగుంటుంది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో దర్శనం అయిపోయాక టెంపుల్ పక్కన ఉన్న ఈ రోడ్లో స్ట్రైట్గా వస్తే మనకి పురాతన సోమనాథ్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆల్యాబాయి కట్టించింది. అక్కడ ఉన్న కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏమంటే ఒరిజినల్ జ్యోతిర్లింగం అనేది ఇదే టెంపుల్లో ఉంటుందంట. ఈ టెంపుల్ లోపలికి మనం వెళ్ళి ఈ టెంపుల్లో అభిషేకం మనమే చేసుకోవచ్చు. అభిషేకం కావాల్సిన పాలు, పూలు అన్నీ మనకి బయట దొరుకుతాయి. ఒక 100 రూపీస్లో దొరుకుతాయి. ఒకవేళ మీరు అయ్యగారితో పూజ చేయించుకోవాలి అనుకుంటే మనకి వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళని మాట్లాడుకొని మనం వాళ్ళతో కూడా అభిషేకం చేయించుకోవచ్చు. వీడేంటి సోది చెప్తున్నాడు అనుకుంటున్నారా? సోమనాథ్ ఆలయం గురించి కానీ దాని చరిత్ర గురించి కానీ ఆ డీటెయిల్స్ ఏం చెప్పకుండా టైంపాస్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా. ఇదే సోమనాథ్ ఆలయం. అరే ఏంటి సోమనాథ్ ఆలయం గురించి చాలా కథలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అందులో ఒక కథ, మన చంద్రుడు ఉన్నాడు కదా, ఆయన ఏమంటే దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు అని చెప్తారు కదా. సో ఆ 27 మంది భార్యల్లో ఒక రోహిణిని మాత్రమే అతను చాలా ఇష్టపడతాడు, మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాడు అనమాట. అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చేసి తను చంద్రుడికి శాపం పెడతాడు అనమాట. ఎలా అంటే నువ్వు త్వరలోనే నీ మొత్తం మెరుపుని కోల్పోతావని శాపం పెడతాడు. అప్పుడు బాధపడుతున్న చంద్రుడు ఏం చేస్తాడంటే ప్రభాస్ పటాన్ వద్దకు వచ్చి శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు పరమశివుడు ఏం చేస్తాడు, ముగ్ధుడై అతనికి శాప విముక్తి కలిగిస్తాడు. సో దానికి కృతజ్ఞతగా మన చంద్రుడు ఏం చేస్తాడంటే ఇదే ప్లేస్లో ఒక జ్యోతిర్లింగాన్ని స్థాపిస్తాడు అనమాట. చంద్రుడు అంటే సోముడు కాబట్టి, సోముడు కట్టాడు కాబట్టి ఈ టెంపుల్ని సోమనాథ్ ఆలయం అని అంటారు. యాజ్ పర్ కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం సత్యయుగంలో సోమరాజ్ అనే రాజు ఫస్ట్ టైం బంగారంతో ఆలయాన్ని నిర్మిస్తాడు. త్రేతాయుగంలో రావణాసురుడు వెండితో నిర్మించగా, ద్వాపర యుగంలో మన శ్రీకృష్ణుడు చెక్కతో నిర్మిస్తాడు అనమాట. తర్వాత రాజు భీమదేవుడు ఈ ఆలయాన్ని రాతితో నిర్మిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి 7వ వర్షం. దీనికంటే ముందు 6 సార్లు ఈ టెంపుల్ని కూలగొట్టడం జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో చూసి సగం మంది నిద్రపోయి ఉంటారు. అది నా వాయిస్ పవర్.
సో ఇప్పుడు మనం సోమనాథ్ చుట్టుపక్కల ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసేద్దాం. ముఖ్యంగా శ్రీకృష్ణుణ్ణి బాణంతో చంపాలని చూసిన ప్లేస్, తను శరీరం వదిలేసిన ప్లేస్, అవన్నీ చూసేద్దాం ఇప్పుడు. సో ఇది టెంపుల్ ట్రస్ట్ బస్సు. మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. టికెట్ 30 రూపీస్. ఎవరు వెళ్ళి ముందు కూర్చుంటే వాళ్ళనే తీసుకెళ్తారు. ఈ బస్సెస్ మనకి మార్నింగ్ 8:30కి ఒక బస్, 10:30కి ఒక బస్, మధ్యాహ్నం 3కి ఒక బస్ ఉంటుంది. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు వచ్చేసాడు మన కోసం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మనం ఇప్పుడు పరశురామ ఆలయంకి వెళ్దాము. అలానే అక్కడే ఉన్న రామాలయం కూడా చూసేద్దాము. ఇదే రామాలయము. ఈ రామాలయం వెనకాలే మనకి పరశురామ మందిరం ఉంటుంది. ఈ రామాలయంకి ఎలాంటి చరిత్ర లేదు, జస్ట్ ఓన్లీ పరశురామ మందిరం కోసమే మనం ఇక్కడికి వస్తాము. రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు దర్శనం చేసుకోండి. అలాగే టెంపుల్ పక్కనున్న ఈ వేలో మనం వెనక్కి వెళ్తే మనకి పరశురామ ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే ఈ పరశురాముడు. యాజ్ పర్ కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఆయన ఇప్పటికీ భూమిపై ఉన్నట్టు చాలామంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుల గురువు పరశురాముడు. క్షత్రియులందరినీ చంపేశాక పరశురాముడు ఈ ప్లేస్కి వచ్చి పాప పరిహారం కోసం ఘోరమైన తపస్సు చేశాడని చెప్తారు. పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియులకు ఉండాల్సిన దూకుడు, ధైర్యం ఉన్నాయి కాబట్టి తనకి బ్రహ్మ క్షత్రియ అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయంలో శివుడి నుంచి వరంగా పొందిన గొడ్డలని పట్టుకున్న నల్లని పరశురాముడి విగ్రహం, దానితో పాటు కామ మరియు కాల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంతమంది చెప్పారు హిమాలయాల నుండి చాలామంది నాగా సాధువులు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారని. ఇదే పరశురాముడి గర్భగుడి. ఈ విగ్రహం చూస్తుంటే నాకు కంప్లీట్గా మహాభారతం వైబ్స్ వచ్చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు బన్గంగాకు వచ్చేసాము. ఇది ప్రాచీన శివాలయము. ఇంకొకటి ఏమంటే ఈ శివాలయంలో కెమెరా ఎలో లేదు. ఆ శివాలయంకి వెళ్ళినప్పుడు మీరు అక్కడే పక్కనే ఒక స్వయంభూ వినాయక విగ్రహం ఉంటుంది, అది చూడడం మర్చిపోకండి. దర్శనం అయిపోయాక టెంపుల్ పక్కన ఉన్న ఈ సందులోంచి ఇలా వస్తే మనకి సముద్రంలో ఉన్న శివలింగాలు కనపడతాయి. సో దీన్నే బన్గంగా తీర్థం అంటారు. ఇప్పుడు ఇక్కడ సముద్రంలో శివలింగాలు కనపడుతున్నాయి కదా, ఈ ప్లేస్ నుంచే వేటగాడు శ్రీకృష్ణుడి మీదకి బాణం వదులుతాడు అనమాట. సో ఈ వేటగాడు గురించి తెలుసుకోవడానికి మనం మహాభారత రోజుల్లోకి వెళ్ళిపోదాం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి అండతో పాండవులు గెలుస్తారు కదా. ఆ తర్వాత ధర్మరాజు పట్టాభిషేకంకి మన శ్రీకృష్ణుని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు. ఇంకో సైడ్ ఏమంటే అందరు కొడుకుల్ని పోగొట్టుకొని బాగా దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని తట్టుకోలేకపోతుంది అనమాట. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు ఆపకుండా కౌరవులు ఓడిపోవడానికి కారణమయ్యాడని ఫుల్ కోపంతో ఉంటుంది. ఎలాగైతే తన వంశం మొత్తం నాశనమైందో అలాగే శ్రీకృష్ణుడి రాజ్యమైన ద్వారక కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శాపం పెడుతుంది. ఇక కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన 36 ఇయర్స్ తర్వాత శ్రీకృష్ణుడికి తన అవతారం ముగించాల్సిన సమయం వచ్చిందని తెలుస్తుంది. ఇక ఆ శాపం వల్ల ద్వారక మునిగిపోతుందని తెలిసి వాళ్ళ యాదవులందరినీ ద్వారక నుంచి వేరే ప్లేస్కి పంపించేసి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాళ్ళను చూసి వేటగాడు పాయిజన్ పూసిన బాణం వేస్తాడు. అది డైరెక్ట్గా వచ్చి మన మాధవుడి కాలి బొట్టన వేలికి తగులుతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఆ పాయిజన్ వల్ల అవతారాన్ని ముగించేస్తాడు. సో మనం ఇప్పుడు బాల్క తీర్థం వచ్చేసాము. బస్ డ్రైవర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ ప్లేస్ గురించి. నేను మీకు తెలుగులో కన్వర్ట్ చేస్తాను. ఈ ప్లేస్లోనే మన శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ వేటగాడు బాణం వేశాడు కదా, పాయిజన్ పూసింది, అది ఇక్కడే శ్రీకృష్ణుడి బొట్టన వేలుకు తగులుతుంది. ఇదే శ్రీకృష్ణుడి టెంపుల్. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము. బాణం తగిలిన కృష్ణుడు, బాణం వేసిన వేటగాడు, కృష్ణుడు కూర్చున్న చెట్టును చూడవచ్చు. ఇక్కడే శివాలయం కూడా ఉంది, అది కూడా మీరు శివుడి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది భజన్స్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ పేరు గోలోక్ ధామ్. వేటగాడు వేసిన బాణం తగిలిన శ్రీకృష్ణుడు కొంత దూరం నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి తన శరీరాన్ని వదిలేస్తాడు ఈ ప్లేస్లో. సో ఇదే గీతా మందిర్ టెంపుల్. ఇది బలరాముడి గుహ. ఇక్కడ కొంతమంది ఏం చెప్పారంటే ఇందులోనే బలరాముడు సమాధి చెందాడంట. ఇది లక్ష్మీనారాయణ మందిరం. ఇక్కడ మీరు
అన్ని విష్ణు అవతారాలని గోడలపైన చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక చిన్న శివాలయం ఉంటుంది. బట్ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో మన శ్రీకృష్ణుడి పాదాల గుర్తులు చూడొచ్చు. ఇవే శ్రీకృష్ణుడి పాదాలు. ఈ ప్లేస్లోనే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేస్తాడు. ఈ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ త్రివేణి సంగమం. అసలు త్రివేణి అనే పదం 2 సంస్కృత పదాల నుంచి వచ్చింది. త్రి అంటే 3 మరియు వేణి అంటే ప్రవాహము లేదా నదులు. ఈ 3 నదుల కలయిక ఒక పవిత్రమైన చర్యగా నమ్ముతారు. మరియు కొన్ని లక్షల మంది హిందూ యాత్రికులు ప్రతి సంవత్సరం త్రివేణి సంగమాన్ని దాని పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి సందర్శిస్తారు. ఇక్కడ త్రివేణి సంగమంలో కలిసే 3 నదులు ఈరెన్, కపిల మరియు సరస్వతి నదులు వేర్వేరు రంగులు మరియు లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి హిందూ పురాణాల్లోని 3 దేవతల్ని సూచిస్తాయి: సరస్వతి, లక్ష్మి మరియు కాళి. సరస్వతి నది ముఖ్యంగా భూగర్భంలో ప్రవహించే ఒక అదృశ్య నది అని చాలామంది నమ్ముతారు. మరియు ఇతర 2 నదులతో దాని యొక్క సంగమం అత్యంత పవిత్రమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఇంకా ఈ 3 నదులు కలిసి వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇంకా చూడాల్సిన అన్ని ప్లేసెస్ అయిపోయాయి. ఇప్పుడు ఆకలి అవుతుంది. మనకి ఫుడ్ కోసం ట్రస్ట్ వాళ్ళది అన్నదానం ఉంటుంది. అది మన అహల్యాబాయి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే మీకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం లోపలికి వస్తే మనకి భోజనం పెడతారు. ఇంకే ట్రిప్లో మిగిలిపోయిన లాస్ట్ వ్యూ పాయింట్ ఓషన్ వ్యూ. టెంపుల్ పక్కనే ఉంటుంది. 5 రూపాయల టికెట్. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతే మీకు రైట్ సైడ్ బైసైకిల్ రెంట్కి కూడా ఇస్తారు. సైకిల్ తీసుకొని మీరు సైక్లింగ్ చేయొచ్చు బీచ్ సైడ్. అండ్ ఇక్కడ బీచ్లో సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. నా బలం నా బలహీనత, నా తోడు నా నీడ, నా ఆంజనేయ స్వామి. రిగార్డింగ్ రూమ్స్, మనకు somnath.org అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో ఆన్లైన్ రూమ్ బుకింగ్కి వెళ్తే మనకి అవైలబుల్ రూమ్స్ ఉంటాయి. ఒకటి లీలావతి అతిథి భవన్, 2 మహేశ్వరి అతిథి భవన్, 3rd వన్ వచ్చేసి సాగర్ దర్శన్ గెస్ట్ హౌస్. ఇవి రూమ్స్ చాలా బాగుంటాయి. మనకు కావాల్సిన రూమ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేశాక మనకి మన డీటెయిల్స్ అడుగుతుంది. అవి డీటెయిల్స్ ఎంటర్ చేశాక పేమెంట్ అయిపోతే మనకి రూమ్ అనేది అలాట్ అవుతుంది. ఈ ట్రిప్లో మనకి యూస్ఫుల్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ యాప్ జిఎస్ఆర్టీసీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాక మీరు ఓపెన్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్లోకి వెళ్ళాక డిపార్చర్ సిటీ అండ్ మనం డెస్టినేషన్ సిటీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన బస్ సెలెక్ట్ చేసుకొని మనం సీట్ సెలెక్షన్ అయినాక మన డీటెయిల్స్ ఇస్తే నెక్స్ట్ మనకి పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ పేజ్లో మనకి పేమెంట్ అయిపోయాక మనకి మెసేజ్ వస్తుంది టికెట్. సో ఇంకా నేను ట్రిప్ ముగించాల్సిన సమయం ఆసన్నం. మనకి సికింద్రాబాద్ నుంచి వేరే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. రాజ్కోట్ వరకు వచ్చేసి అక్కడ నుంచి మనం బస్సులో సోమనాథ్కి రావచ్చు. రాజ్కోట్కి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. చార్జెస్ వచ్చేసి స్లీపర్కి 650 ఉంటుంది. అండ్ ఏసీ 3 టైర్కి ఎత్తే మనకి 1700 వరకు ఉంటుంది. అక్కడ నుంచి బస్సులో సోమనాథ్కి 200. అలాగే రూమ్స్ విషయానికి వస్తే మనకి బైపాస్ రోడ్లో చాలా హోటల్స్ ఉంటాయి. కొత్తవి నీట్గా ఉంటాయి. పర్ డే వచ్చేసి నాన్ ఏసీ 1200 ఉంటుంది. ఏసీకి అయితే 1500. అక్కడ నుంచి ఆటోలో టెంపుల్కి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు నచ్చితే ఒక లైక్ కానీ, ఒక సబ్స్క్రైబ్ కానీ, ఒక షేర్ కానీ ప్లీజ్. అలాగే మీరు సోమనాథ్కి వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా సారీ ఫర్ మై వాయిస్, కొంచెం స్లోగా ఉంటుంది ప్లీజ్.